న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను నియమించారు. మిశ్రాను ఏపీ సర్వీసెస్ కు పంపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖపై DOPT స్పందించింది. చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను నియమించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ గా మిశ్రా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మిశ్రాను ఏపీ సర్వీసెస్ కు నియమించడం మీద డీటెయిల్స్ ఏంటి? ఇంకా శివ, రేణుశ్రీ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా కూడా మిశ్రా నియమించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా ఇప్పటికే ముద్దాడ రవిచందర్ ని ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్న చంద్రబాబు తాజాగా మరొకరిని కూడా నియమించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుసగా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కూడా వరుసగా వాటన్నిటిని కూడా భర్తీ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర సర్వీసులో ఉన్న కార్తికేయ మిశ్రాని కూడా అదనపు సెక్రటరీగా కూడా నియమించుకుంటూ కొద్దిసేపు క్రితమే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి ఆయనకి ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్యదర్శిని నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ పరిస్థితుల్లో భాగంగానే తాజాగా ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినా కానీ ఇంకా ఏదైతే కొన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా వరుసగా భర్తీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా దానిలో భాగంగానే ఈ రోజు అదనపు కార్యదర్శిగా కూడా కార్తికేయ మిశ్రాని నియమిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రేణుశ్రీ, అంటే స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు ఇటు అంటే కార్తికేయ మిశ్రాను ఏపీ సర్వీసెస్ కు పంపాలి అని లేఖ రాయటం వెనుక అంటే ప్రజెంట్ ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయిందని చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ గా ఉన్న మిశ్రాని ఏపీ సర్వీసెస్ కు పంపాలని కోరటం జరిగింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితి కారణం కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన గత 5 సంవత్సరాలుగా పరిపాలన అస్తవ్యస్తం కావటం, అనేక అంశాలకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, అలాగే పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖకి సంబంధించి కానీ లేకపోతే నీటిపారుదల రంగానికి కానీ లేకపోతే కీలకమైన శాఖలు ఏదైతే వ్యవసాయ ఆర్థిక ఇట్లాంటి శాఖలకు సంబంధించి కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఇప్పటికే చంద్రబాబు కేంద్ర సర్వీసులో ఉన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తన ప్రభుత్వంలో బాధ్యత నిర్వహించని తెప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో తాజాగా కార్తికేయ మిశ్రాకి సంబంధించి కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన కనుక ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే పరిపాలనా పరంగా లేకపోతే లోడ్ బడ్జెట్ అలాగే అనేక ఇబ్బందులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత గాడిలో పెట్టేందుకు కూడా ఆయన సహకారాలు అవసరమని చెప్పి భావించారు. సో దానిలో భాగంగానే ఆయనకు అదనపు కార్యదర్శి హోదా కల్పిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ కొద్దిసేపు ఉత్తర్వులు జారీ చేశారని భావించవచ్చు. రేణుశ్రీ, థ్యాంక్ యూ.